హాయ్ మిత్రులారా, నమో బుధాయ్. ఈరోజు సేరి వనిజ అనే ఒక జాతకత 547 జాతకతలలో ఇది 3వ జాతకత. బుద్ధుడు తన శిష్యులకు ఒక బోధన చేసే క్రమంలో ఈ సేరి వనిజ కథని చెప్పినట్టు గ్రంథాల్లో రాయబడ్డది. అయితే ఈ గ్రంథాలలో ఒక నీతి అంటే పట్టుదల లేని వ్యక్తి గురించి చెప్తూ ఒక సుత్తాని ఆయన చెప్పాడు. అయితే ఆ సుత్త అంటే సూక్తి. ఈ సూక్తి ఆధారంగా తర్వాత కాలంలో ఆయన చనిపోయిన 200 సంవత్సరాల తర్వాత ఈ యొక్క జాతకథలు రాయబడ్డాయి. అందులో భాగంగా సేరి వనిజ అనే ఒక జాతకథ మన ముందుకు వస్తుంది. అయితే దాని సారాంశం ఏంటిది, ఆ జాతకథ బౌద్ధుల కాలంలో ఎలా రాశారు, అదే జాతకథని బ్రాహ్మణుల కాలంలో ఎలా రాశారు, అసలు మన ముందుకు అది ఇప్పుడు ఎలా ప్రమోట్ అయ్యింది అనే విషయాన్ని తెలియజేయడమే ఈ యొక్క కాన్సెప్టు. సో బౌద్ధ జాతకథలను మీకు వివరించే క్రమంలో అంటే దేశంలో ఇక బౌద్ధం ఎలా అంతమైంది, ఎలా వక్రీకరణ గురైంది, ఏ విధంగా ఈ బౌద్ధాన్ని యూజ్ చేసుకున్నారు అనే విషయం చెప్తూ ఉన్న క్రమంలో ఈ జాతకథలు మీ ముందు తీసుకొస్తున్నాను. ఏదో పురాణాల మాదిరి కథలు ఏదో చెప్పుకుంటూ పోతున్నానని కాదు. ఇది ఒక జ్ఞానం కోసం, జ్ఞానవంతమైన మార్గం కోసం చేసే ప్రయత్నం. ఇక కథలోకి వెళ్దాం మిత్రులారా. పూర్వము అనే పదము మనం వాడతాం మామూలుగా జాతకథలో. పూర్వ జన్మలోని వాడతారు, కానీ వాస్తవానికి అయితే ఒకనొకప్పుడు సేరి రాజ్యంలో బోధిసత్వుడు ఒక వ్యాపారస్తుడు. ఇందులో జాతకథలలో హీరో పాత్ర వచ్చేసి బోధిసత్వ. ఇక విలన్ పాత్రలు అంటే నెగిటివ్ లేకుంటే అక్కడ నీతి చెప్పే క్రమంలో అవతల ఇంకొక క్యారెక్టర్ని వేరే వేరే పేర్లతో ప్రస్తావిస్తారు. కొన్ని చోట్ల ఈ పేర్లు ప్రస్తావన కేవలం బోధిసత్వ, అవతల ఒక క్యారెక్టర్ చెప్తుంటారు. ఇందులో సేరి వనిజ జాతకథలో ఈ బోధిసత్వుడు ఒక వ్యాపారస్తుడు, అంటే పాన్ వ్యాపారస్తుడు అంటారు. పాన్ అంటే ఏంటిది, పురాతనమైన లోహపు వస్తువులు అంటే పాత వస్తువులు, పురాతన వస్తువులు సేకరించి వాటిని ఇంకొక ప్రాంతంలో అమ్మేవారు ఆ కాలంలో. అయితే ఈ బోధిసత్వుడుతో పాటు ఇంకొక వ్యాపారి కూడా ఇదే పని చేస్తుంటాడు. ఇద్దరు కలిసి ఒక నది దాటుకొని వారు ఒక ప్రాంతానికి, ఒక గ్రామానికో లేకుంటే ఒక టౌన్కో పట్టణానికో వచ్చేస్తారు. ఇది ఇక్కడ ఏం జరిగిందనేదే కాన్సెప్ట్. వీళ్ళు నది దాటుకొని అందపుర నగరి అనేది గ్రంథంలో కనపడుతుంది. ఈ అందపురమే ఆంధ్రాపురంగా ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్గా మనకు కనపడుతుంది. అయితే ఈ యొక్క జాతకం వచ్చేసి కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఆంధ్రపుర అనే ఒక ప్రాంతంలో జరిగిన లేకుంటే ఆ ప్రాంతం యొక్క పాత్రలని క్రియేట్ చేసుకుంటూ ఈ ప్రాంతం యొక్క ఉనికిని తెలియజేస్తున్నట్టు జాతకథలు కనపడుతుంటాయి. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే జాతకథలలో అంత కల్పితం ఉండదు. పాత్రలు, సన్నివేశాలు కొన్ని కల్పితం ఉన్నా అక్కడ ఉన్న ప్లేసులు, ప్రాంతాలు మాత్రము చరిత్రలో సంబంధించిన ప్లేసులు ఉంటాయి, ప్రాంతాలు అవే ఉంటాయి. సో ఇక్కడ వీళ్ళు ఆ కృష్ణా నది అంటే కృష్ణ అనే పదము ఇప్పుడు పాలి భాషలో ఏమి ప్రస్తావించారో తెలియదు, కానీ ఇక్కడైతే మనము పరివాహకలో కృష్ణ అనే పదం వచ్చింది. కృష్ణ ఇప్పుడు నదుల పేర్లు కూడా ఆ కాలంలో చాలా మార్పులు ఉన్నాయి. ఇప్పుడు మనం చదువుతున్న పేర్లనే ఉండవు, అప్పుడు వేరే పేర్లు ఉన్నాయి. ఇక్కడ అందపురి అనే పట్టణానికి వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు ఫస్ట్ ఒకరి తర్వాత ఒకరు అంటే ఒక పడవ దాటి ఈ పట్టణానికి వచ్చి వ్యాపారంలోకి ఇతను ఒక సందు అంటే గల్లీ లేకుంటే వీధి పట్టుకొని ఈయన వెళ్ళడం, ఆయన ఇంకొక వ్యాపారస్తుడు ఇద్దరు కలిసి వెళ్తున్న క్రమంలో మొదట బోధిసత్వుడు కాకుండా మొదట వ్యాపారం ఏం చేస్తాడు, ఒక ఇంటికి వెళ్తాడు. ఆ ఇల్లు చరిత్ర ఏంటిదంటే అందులో ఒక అవ్వ మనవరాలు మాత్రమే ఉంటారు. అయితే ఆ ఇంటి చరిత్ర ఏం చెప్తుందంటే వాళ్ళు పూర్వము మంచి సంపన్నుల కుటుంబం, అది సంపన్నుల కుటుంబము. అయితే
వాళ్ళు తర్వాత కాలంలో ఆర్థిక ఇబ్బందులు వచ్చేసి పూర్తి కడు పేదలుగా మిగిలిపోయి ఉంటారు. అయితే ఈ యొక్క వ్యాపారస్తుడు ఆ ఇంటికి వెళ్ళి, అమ్మ మీ ఇంట్లో ఏమైనా పాత సామాన్లు, విలువైన సామాన్లు ఏమన్నా, పాత మీ వెలకట్టలేనివి లేకపోతే పురాతనమైన వస్తువులు ఏమైనా ఉంటే చెప్పండి, తీసుకుంటానని చెప్పి చెప్పడం జరుగుతుంది. అయితే ఆ ఇంట్లో నుంచి ఆ అమ్మాయి మనవరాలు ఒక పాత్రను తీసుకొస్తుంది. అంటే ఏంటిది, ప్లేటు, గిన్నె అంటారు, పాత్ర అంటారు. ఈ పాత్ర గురించి ఆ అమ్మాయి చెప్తూ, మా పూర్వీకులు ఈ పాత్రలో తినేవారంట అన్నము. అయితే అది కాలక్రమేణా పాత సామాన్లలో చేరిపోయి తుప్పు పట్టిపోయి డస్ట్ పట్టిపోయింది, ఇది ఏమైనా ఉపయోగపడితే తీసుకోండి అని చెప్పి అంటారు. అయితే ఈ వ్యాపారస్తుడు దాన్ని నీట్గా గీకి చూస్తే అది బంగారపు పాత్ర అని తెలుస్తుంది. ఇది బంగారపు పాత్ర అని తెలిసి, అయితే ఈ విషయము ఆ ఇంటి వాళ్ళకు తెలియదు, అదేదో పాత పాత్ర అనేది వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇతను గమనిస్తాడు, ఇది బంగారపు పాత్ర అని తెలిసి దీన్ని ఎలా అయినా సరే తక్కువ ధరకు కొట్టేయాలి అని చెప్పేసి ఏం చెప్తాడంటే, తను నేలకేసి కొట్టి, చూడండి ఇది శబ్దం లేదు, ఏం లేదు, ఇది దేనికి పనికిరాదు, నేను జస్ట్ ఒక చిన్న అమౌంట్ ఇస్తాను, అంటే పూర్తి తక్కువ ధరకి ఇస్తాను అని చెప్పేసి, ఇష్టమైతే ఇవ్వండి అని చెప్తాడు. పాత్ర అది బంగారం అని పాత్ర ఇతను గమనించి ఎలా అయినా సరే వీరి దగ్గర నుంచి అది కొట్టేయాలని చెప్పేసి అతను పూర్తిగా వీళ్ళకి ఏం తెలియదు, వీళ్ళని మోసం చేయాలి, తక్కువ ధరకే వెలగట్టి, ఇది దేనికి పనికిరాదు, ఇది నేను కూడా అమ్ముకోవడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి ఇంత ధర ఇస్తానని చెప్పేసి అతను చెప్తాడు. చెప్తే ఆ ఇంట్లో వాళ్ళకి నచ్చదు. అది నచ్చకపోగా, లేదులేండి మేము అదంత తక్కువగా అయితే ఇవ్వలేము, మీరు దయచేయండి అని చెప్పేసి చెప్తారు. అతను మళ్ళీ నెక్స్ట్ వచ్చి కానీ మళ్ళీ వీళ్ళకి ఎలాగో ఇప్పుడు ఒక రేటు చెప్పాను, ఇంకొక రేటు చెప్పి తర్వాత తీసుకోవచ్చు అన్న దురుద్దేశంతో అతను వెళ్ళిపోతాడు. అంటే దాన్ని పూర్తి స్థాయిలో తక్కువ రేటుకే కొట్టేయాలి, దాన్ని తీసుకోవాలనేది ఒక వ్యాపారస్తుని దురాలోచన. అయితే అతను వెళ్ళిన తర్వాత మళ్ళీ బోధిసత్వ వ్యాపారస్తుడు వస్తాడు ఇక్కడికి. మన హీరో బోధిసత్వ వస్తాడు. వచ్చి మళ్ళీ సేమ్ తలుపు తట్టి, మీ దగ్గర ఏమైనా పాత్రలు ఉన్నాయా అని చెప్పి అడిగినప్పుడు వాళ్ళు సేమ్ అదే పాత్ర తీసుకొచ్చి, మా దగ్గర ఇది ఉందండి, ఇది ఎంత వెల పడుతుంది. ఒక అతను వచ్చి వ్యాపారస్తుడు, ఇది ఎందుకు పనికిరాదని చెప్పి తక్కువ ధర అడిగితే మీకు ఇవ్వలేదండి అని చెప్పి చెప్తారు, ఉన్నమాట చెప్తారు. అయితే అతను దాన్ని గమనించి దాన్ని చూస్తే అది బంగారంతో తయారు చేసిన కంచము, పల్లెము అని చెప్పేసి తెలిసి నిజాయితీగా వాళ్ళకి చెప్తాడు. ఏమండి, ఇది చాలా విలువైన వస్తువు, ఇది బంగారంతో తయారు చేయబడ్డది, దీని విలువ చాలా ఎక్కువ ఉంటుంది, 1000 వరహాల పైనే ఉంటుంది, నా దగ్గర అంత ధనము లేదు, నా దగ్గర 500 వరహాలే ఉన్నాయి, మరి ఈ 500 వరహాలు తీసుకొని నాకు ఇవ్వండి, నా దగ్గర ఉన్న సామాను కూడా మీకు ఇస్తాను, నాకు ఆ పాత్ర ఇచ్చేయండి, నిజాయితీగా వేడుకుంటాడు. అయితే అక్కడ ముసలవ్వ ఒక నిజాయితీ గమనించి ఇతను మోసం చేయాలనుకోలేదు. ఇంకొకటి, ఇది ఎక్కువ ధర పోతుంది అనే విషయం చెప్పాడు. సరే, ఇతన్ని నిజాయితీకి మెచ్చుకొని, మాకు ఎలాగో ఆస్తులు అన్నీ పోయినాయి, ఈరోజు కొత్తగా మాకు వచ్చేది ఏముండదు, మాకు తృప్తిగానే ఉన్నాము, అయితే ఈ పాత్ర మీరు తీసుకోండి అని చెప్పేసి ఆయన ఇచ్చిన మెటీరియల్ వరహాలు తీసుకుంటారు. తీసుకొని తర్వాత ఇతను ఆ ప్లేట్ తీసుకొని, ఇక మంచి బేరం తగిలింది, నాకు చాలా లాభాలు వస్తాయి అని చెప్పేసి సంతోషంగా బోధిసత్వుడు తను బయలుదేరి, వ్యాపారం ఎందుకు, ఉన్న సామానంతా ఇక్కడ ఇచ్చేసాను, ఉన్న డబ్బులు ఆమెకి ఇచ్చేసాను, కేవలం దారి ఖర్చులకు ఓడ ప్రయాణానికి మాత్రమే డబ్బులు పెట్టుకుంటాడు. అంటే పడవ ప్రయాణానికి, బోటు ప్రయాణం, తెప్పలు అంటారుగా, తెప్పలు అవతల నుంచి ఇవతల దాటడానికి దానికి సరిపడా డబ్బులు పెట్టుకొని అతను బయలుదేరి వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోయిన కాసేపటికి మళ్ళీ ఈ స్వార్థపరుడైన మొదటి వ్యాపారస్తుడు వస్తాడు. వచ్చి, అమ్మ నేను తెలుసుకున్నాను, అది కొంచెం రేటు పలుకుతుంది కాబట్టి దానికి ఓ 10 వరహాలు ఇస్తాను, ఇవ్వండి అనే మాట చెప్తాడు. లేదండి, ఇంత ముందుకే వచ్చాడు ఒక అతను, ఆయన నిజాయితీగా ఒప్పుకున్నాడు, అది బంగారు పల్లెమని చెప్పాడు, దాని తగ్గట్టు ఆయన దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చాడు, నిజాయితీగా ఉన్నాడు కాబట్టి అతనికి ఇచ్చేసాం మేము, నువ్వు మోసగాడివి, ఇది నువ్వు చేసిన తప్పు అంటే, అట్లెట్లయితుంది, నేను మాట్లాడినా కాబట్టి నేను దాన్ని రెట్టింపు ఇస్తాను, నాకు ఇవ్వండి అని చెప్పేసి వితండవాదం చేస్తాడు. లేదు, ఒక మాట, పద్ధతి, సిస్టమ్ ఉంటుంది, దాని ప్రకారం మనం ఉంటాము, మేము ఇచ్చేసినాం, అయిపోయింది, మీరు వెళ్ళిపోండి అని చెప్పేస్తాం. అయితే ఇక్కడ ఏమైనా సరే
ఇతను వాటికి తృప్తి పడకపో అంటే నేను చూసి నాకు దక్కంది బోధిసత్వుడు తీసుకొని వెళ్తున్నాడు కాబట్టి దాన్ని ఎలా అయినా సరే కొట్టేయాలా అని చెప్పేసి ఆయన పరిగెత్తుకుంటూ కర్ర తీసుకొని అతన్ని కొట్టి అయినా సరే దాన్ని తీసుకోవాలనే ఒక దురాలోచనతో బయలుదేరుతాడు. బయలుదేరేసరికి అప్పటికే బోధిసత్వుడు చిన్న పడవ ద్వారా ఈ యొక్క బోటు నడిపే వ్యక్తితో కొంత దూరం బయలుదేరింటాడు. ఇక్కడ ఒడ్డుపై నుంచి నా కేక వేస్తాడు ఎవరికి ఆ బోట్ నడిపేతనికి. అతను మోసం చేసుకొని ఒక పాత్రని తీసుకెళ్తున్నాడు, ఆ పడవని ఎన్నికి తీసుకురండి, నీకు కావాల్సిన డబ్బు ఇస్తాను అని చెప్పేసి ఇక్కడ నుంచి గట్టిగా ఇస్తే కూడా బోధిసత్వుడు ఏమంటాడంటే ఏమి లేదు, మోసం లేదు, దగా లేదు, నేను నిజాయితీనే వెళ్తున్నాను, మీరు నేను బేరం ఆడుకున్నాను, మీరు పడవ దాటేయండి అంటే అతను బోధిసత్వుడు ముందే బేరం ఆడుకుని డబ్బులు ఇచ్చాడు కాబట్టి తను అవతల పక్క అతన్ని చేర్చాలి కాబట్టి అది మంచి కానీ చెడు కానీ అని చెప్పేసి అతను ఈయన మాట వినడు, ఎవరు ఇక్కడ విలన్ మాట వినడు. వినకపోయేసరికి ఇతను పూర్తిగా అరుస్తూ గగ్గోలు పెడుతూ నాకు అన్యాయం జరిగింది, మోసం జరిగింది అని చెప్పేసి విపరీతంగా యాంగ్జైటీగా ఎక్కువ టెన్షన్గా బీపీ తెచ్చుకొని గుండెపోటు వచ్చి రక్తం కక్కుని చచ్చిపోతాడు. అంటే ఇక్కడ తనకు దక్కనిది దక్కలేదు అనే ఒక చిన్న అంటే తను చేసిన పొరపాటు ఏంటిది, అది నిజమైన బంగారు పాత్ర అన్నప్పుడే వాటిని విలువగట్టి తీసేసుకుంటే ఏ సమస్య ఉండేది కాదు. ఎంతో కొంత మాట్లాడు వాళ్ళు కూడా ముసలి వాళ్ళు వాస్తవానికి అది చాలా రేటు పలుకుతుంది, చాలా రేటు పలుకుతున్నా తను కొంత డబ్బు ఇస్తేనే నిజాయితీ కోసం వాళ్ళు ఇచ్చారు. అలా చేయకుండా ఇతను ఏం చేశాడంటే మోసం చేయాలని చూశాడు. తర్వాత తెలుసుకొని తనకు దక్కకుండా పోతుంది కదా అని చెప్పేసి అవసరమైతే తను కొట్టి కానీ తను చంపి కానీ దాన్ని వశపరచుకోవాలని చూశాడు. అంటే ఇక్కడ చూడండి, తన చివరికి తను అన్నీ ఊహించుకొని అన్నీ తట్టుకోలేక జీర్ణించుకోలేక గుండెపోటుతో రక్తం కక్కుని చచ్చిపోయాడు అనేది యొక్క నీతి కథ. శ్రావస్తిలో యొక్క జేతవనంలో తన శిష్యులకు చెప్తప్పుడు తన శిష్యుడైన దేవదత్తుడు గురించి వివరించే క్రమంలో తన పూర్వపు శిష్యుడు దేవదత్తుడు తన మాటలను కానీ తన విశ్వాసాలను సరిగా నమ్మేవాడు కాదు కాబట్టి దేవదత్తుని ఉద్దేశించి చెప్తున్నట్టు ఈ జాతకథలో కనిపిస్తుంది. అంటే మ్యాక్సిమము పాత కథలన్నీ దేవదత్తుని బేస్ చేసుకొని చెప్పినట్టు కనపడుతుంది. అంటే ఇక్కడ ఈ జాతకథలలో దేవదత్త క్యారెక్టరు కరెక్ట్ లేదని తెలుస్తుంది. అంటే దేవదత్తుని ఎటు తిరిగి కథ మొత్తం సారాంశం అయిపోయిన తర్వాత చివరిలో బుద్ధుడు దేవదత్తుని గురించి ఉపదేశించినట్టు చెప్తున్నాడు. దేవదత్తుడు పూర్వజన్మలో గత జన్మలో అంటే ఈ బ్రాహ్మణులు రాసిన కథలు ఇట్లనే ఉన్నాయి. సో ఇక్కడ దేవదత్తుని పాత్రని బుద్ధుడు నెగిటివ్ తీసుకున్నాడా, లేకుంటే ఆ తర్వాత కాలంలో జరిగిన వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ కాలం నాటి రచయితలు రాసే క్రమంలో దేవదత్తుని విలన్గా చూపించారా అనేది ముందు కథల్లో మనకు తెలుస్తుంది. సో ఇక్కడ ఇది బౌద్ధ జాతక కథల్లో శేరి వనిజ అనే 3వ జాతక కథ గురించి నేను మీకు వివరించాను. అయితే ఇక్కడ ఈ కథని వైదికులు ఎలా చెప్పారనేది కూడా మీకు ఒకసారి వివరిస్తాను మిత్రులారా. అయితే చాలా గ్రాంధికంగా ఉంటాయి పదాలు, నేను తప్పులు చదివితే కూడా దయచేసి దాన్ని అర్థం చేసుకోండి, వీలైతే మన్నించండి. ఓకేనా? చూస్తున్నాండి మిత్రులారా, అది చదివి వినిపిస్తా మీకు. శేరి వనిజ జాతకం. ఈ ధర్మోపదేశమును భగవాన్ శ్రావస్తిలో ఉన్నప్పుడు విశ్వాసము కోల్పోయాక భిక్షువులను గూర్చి చెప్పినది. విశ్వాసం కోల్పోయిన భిక్షువులను గూర్చి చెప్పినది. పూర్వోక్త ప్రకారము భిక్షువులు అతని బుద్ధిని కడకు గొని వచ్చిన పిమ్మట శాస్త్ర ఇట్లనెను. శాస్త్ర అంటే ఒక శ్రేష్ఠి పెద్దవాడు. భిక్షు అట్టి మార్గ ఫలదాయకమైన ధర్మమును సాధువు అయ్యును నీవు విశ్వాసము కోల్పోయినచో 1,00,000 మూల్యము గల సువర్ణపాలిని పొడిచిన శేరి వనిక్కు వలె విచారముకు నొందువు. ఆ విషయమును ప్రకటింప భగవాని భిక్షువులు ప్రార్థించిరి. ఆయన పూర్వజన్మమున మరుగున పడిన విషయం ఇట్లు ప్రకటించను. అంటే పూర్వజన్మము సంబంధించిన విషయాన్ని ఆయన ఇలా భిక్షువులకు వివరించను అనేది చెప్తున్నాడు. అంటే ఇక్కడ కొంతవరకు
ఈ కథను నేను ఎలా రాశారు వైదికులు అనే విషయాన్ని కూడా వివరిస్తాను. 5 కల్పముల వాడు బోధిసత్వుడు శేరివే రాష్ట్రమున శేరిన నామముతో కచ్చపుట వనిజుడైన యుండెను. కచ్చపుట వనిజుడై ఉండెను. అతడు సమాన నామధారియగు లోకచ్చపుట వనిజనుతో కలిసి తేలివాహ నామగుమగు నది దాటి ఆంధ్రపురము ప్రవేశించి నగర వీధులను విభాగించి తమ వంతు వీధులలో సరుకు అమ్మకము చేయుచు తిరుగుచుండెను. రెండవ యుతయుడు తన వంతు వీధిలో సరుకు అమ్ముకొను చుండెను. ఆ పట్టణంలో బ్రతికి చెడిన శ్రేష్ఠి కుటుంబము గలదు. ఒకప్పుడు వారు ధనికులు, కానీ ఎందలి కుమారులు సోదరులు సంపద నశించెను. ఒక్క కన్యయు మరియు అవ్వ మిగిలియుండురి. వారిరువురు కూలి చేసుకొని జీవించుండురి. కుటుంబ జయమాను దగు శ్రేష్ఠి పూర్వ ముపయోగించిన సువర్ణ పాత్ర మాత్రము తక్కిన పాత్రల నడుమున ఉండని. అంటే ఇంతకుముందుకంతా చెప్పాను కదా, ఇదంతా ఒక గ్రాంధికంగా ఉన్నప్పటికీ చివరికి సారాంశం ఏమొస్తుందంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ విధంగా చూడండి, లాస్ట్లో ఏం చెప్తారంటే వీళ్ళు ఇక్కడ వాస్తవానికి బుద్ధుడు ఏం చెప్పాడు శ్రావస్తిలో, ఒక వ్యాపారం గురించి, ఇద్దరు వ్యాపారస్తుల గురించి, స్వార్థపరమైన వ్యాపారస్తుడు నిజాయితీ వ్యాపారస్తుడు మధ్యన భేదాభిప్రాయాన్ని తెలియజేస్తూ ఒక నీతి కథ చెప్పాడు. అంటే నీతి కథ అంటే ఒక సుత్తని బుద్ధుడు చెప్తే దాన్ని అనుసారంగా 2400 సంవత్సరాల క్రితం ఇది రాయడం జరిగింది. అంటే బుద్ధుడు కథ అంతా చెప్పలేదు, ఒక నీతి చెప్పింటాడు. దానిని వీళ్ళు ఇంకా వర్ణించి రాయడం జరిగింది. అయితే దాన్ని వైదికులు ఎలా వర్ణించారనేదే కాన్సెప్ట్ ఇక్కడ చూడండి. ఈ విధముగా శాస్త్ర అర్హత ప్రాప్తికి సర్వోచ్చ స్థానం ఇచ్చి ధర్మోపదేశము చేసి ఆర్యపత్యములం 4 వ్యాఖ్యానించెను. సత్యవాక్యము సమాప్తము కాగానే భిక్షువు విశ్వాసము ద్వారా అర్హత నామకమైన సర్వోత్తమ పదవి యందు సుస్థిరుడయ్యను. బుద్ధుడు 2 కథలను చెప్పి సరిపోల్చి జాతక సారాంశము వెలిబుచ్చెను. ఆ సమయమున మూర్ఖవన్కుడు దేవదత్తుడు బుద్ధినీయుడైన వర్తకుడు నేనే అని శాస్త్ర ఉపదేశము కావించెను. విన్నారు కదా మిత్రులరా, ఇక్కడ జాతక కథలలో ఎక్కడ కానీ, అంటే నేనేమంటున్నానంటే జాతక కథలలో కూడా పూర్వము అనే పదాన్ని, పూర్వం అని చెప్పే విషయంలో ఇక్కడ వర్ణన వచ్చేసరికి గత జన్మ అని, అంటే బుద్ధుడిని గత జన్మలో పాత్రను తీసుకొచ్చారు. అసలు ఆయన ఒక ఉదాహరించేప్పుడు మనం కూడా ఒక కథను చెప్తప్పుడు పూర్వం ఒక రాజు ఉండేవాడు, పూర్వం ఒక రాణి ఉండేది, పూర్వం ఒక పాత్రని చెప్పేటప్పుడు పూర్వం అని చెప్పేవాడు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు జాతకథలకు వచ్చేసరికి పూర్వ జన్మలో బుద్ధుడు ఈ పాత్రను వేశాడు, పూర్వ జన్మలో అంటే ఇక్కడ చూడండి, బుద్ధుడు బోధిసత్వ అనేది ఒక క్యారెక్టర్. అది బోధిసత్వాలు చాలా చాలా అంటే ఒక బౌద్ధాన్ని చేరుకునే క్రమంలో ఇచ్చే బిరుదు. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే కథ చెప్పే క్రమంలో బోధిసత్వ అనే పాత్రని తీసుకొచ్చారు. కాబట్టి ఇందులో జాతకథల్లో హీరో పాత్ర బోధిసత్వ, ఇక విలన్ వచ్చే పాత్రలు చాలా వస్తాయి. మీకు రానున్న కథలలో ఇప్పుడు ఉన్న శిల్ప సంపద, మన దేశంలో ఉన్న శిల్ప సంపద అంతా బౌద్ధ జాతకథల నుంచి మీ ముందుకు వస్తుంది. అసలు మన దేశంలో ఎంత వక్రీకరణ అయిందో ముందు రోజుల్లో మీకు తెలుస్తుంది మిత్రులారా. సో ఇక్కడ జాతక కథలని గతని కథగా చెప్పకుండా ఆ కథకి జన్మలు, తర్వాత కర్మఫలాలు, సిద్ధాంతాలు, లేకపోతే ముహూర్తాలు, ఇవన్నిటినీ యాడ్ చేసి ఇదంతా అప్పటికే, అంటే ఈ కథ చదివిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే అరే అప్పటికే పునర్జన్మలు, కర్మకాండలు, తర్వాత కర్మఫలాలు ఉన్నాయంటే ఇదంతా వైదికానికి సంబంధమే కదా, మరి బౌద్ధం ఏంటిది ఇలా చెప్తుంది అంటే చాలా మటుకు ఈ గ్రంథాలు చదివిన, జాతక కథలు చదివిన మేధావులు వాళ్ళందరినీ తప్పుపడుతులేను. అప్పుడు వాళ్ళకు ఉన్న కాలానికి అది వాళ్ళకు కరెక్ట్ అనిపించవచ్చు, కానీ చరిత్రని ఎప్పటికైనా కూడా ఇప్పుడు మనకేం తెలుస్తుందంటే చరిత్ర వక్రీకరించబడింది మన దేశంలో. అందుకే నేనేం చేస్తున్నాను, మన దేశం యొక్క జాతకథలని చదివి
విదేశాలలో ఉన్న జాతకథలు సేమ్ ఒకటే ఉంటుంది. ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే బౌద్ధం 15 దేశాలలో ఒకటే బౌద్ధం ఉంటుంది, 15 దేశాలలో బోధిసత్వ పేర్లు ఒకటే ఉంటాయి, 15 దేశాలలో జాతకథలు ఒకటే ఉంటాయి. సో మిత్రులారా, నేను చెప్పేదల్లా ఏంటిదంటే బౌద్ధ జాతకథలను మీకు ఒకటొక్కటికి పూర్తి వివరించుకుంటూ వస్తాను. ఈ వివరించే క్రమంలో మీకు ఈ దేశ చరిత్ర కూడా ఇందులో మిళితమై ఉంది. ఈ జాతకథల్లో పాత్రలు మాత్రమే కల్పితమైనప్పటికీ ఆయా ప్రాంతాలు, ఆ సన్నివేశాలు ఇక్కడ చరిత్రతో ముడిపడి ఈ జాతకథలు రాయడం జరిగింది. సో ఇలాంటి విలువైన సమాచారాన్ని అందించడానికి నేను ముందుకు రావడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మీ అందరి సహాయంతో, సపోర్ట్తోనే ముందు సాగుతున్నాను. ఇంకా ముందు అన్ని జాతకథలు 547 జాతకథలు వివరంగా మీ ముందు ఉంచుతానని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మిత్రులారా. చివరిదాకా వీడియో చూడండి. చూసిన వాళ్ళందరూ దీని యొక్క సలహాలు, సూచనలు, అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేస్తారని చెప్పేసి, అలాగే మన ఛానల్ సోషల్ మీడియాలో ఫేస్బుక్లో విపరీతంగా క్రేజీ ఉన్నప్పటికీ యూట్యూబ్లో మనకు అంతంత మాత్రమే ఉంది. జాతకథలన్నీ నేను యూట్యూబ్లోనే అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే ఛానల్ గ్రోత్ పెరుగుతూనే నేను మీకు ఎక్కువ ఇబ్బందులు పడకుండా ముందుకు సాగడానికి ఉంటుంది మిత్రులారా. అందరూ ఈ విషయాన్ని గుర్తించి మీరు ఎక్కువ షేర్లు చేసి ఈ యొక్క వీడియోలని మిగతా వాట్సాప్ గ్రూపుల్లో, మీ గ్రూపుల్లో అన్నిటి షేర్ చేసి ఈ యొక్క వ్యూస్ పెంచుతారని ఆశిస్తున్నా. నమో బుద్ధాయ్. బహుజనుల గుండె చప్పుడు మీ బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు.